హల్లల్లో హల్లో హల్లల్లో హల్లల్లో బాబా సీరా సొక్కా సిక్కడి పోవాలో అందరూ ఆతృతగా ఎదురు చూసేటువంటి విషయం ఏంటయ్యా అంటే పెద్ద రిలీజ్కి ముందు ఈ ప్రొడ్యూసర్లకి డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబ్యూటర్లకి మధ్యన జరుగుతున్నటువంటి గోల ఏంటి అని విపరీతంగా ఈ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఒకలాగా ఉంటున్నాయి. అసలు ఏం జరుగుతుంది ఏంటి అని ఖచ్చితంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే మాత్రం విపరీతమైన టెన్షన్లో ఉన్నారు. ఎందుకు అంటే కరెక్ట్గా పోయినసారి హరిహర వీరమల్లు టైంలో కూడా ఇలానే గొడవ చేశారు. సో ఇప్పుడేంటి మన కరెక్ట్‌గా 'పెద్ది' రిలీజ్ కాబోతుంది. మళ్ళీ 'పెద్ది' రిలీజ్ ముందు మళ్ళీ ఒకటే డ్రామా జరుగుతుంది. ఏంటంటే ఒక సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు ఎలా ఉన్నాయంటే 'మైత్రి మూవీస్' మేకర్స్ వాళ్ళ సినిమా పెద్ద సినిమా రిలీజ్ అయ్యే టైంకే ఇలాంటి డిస్కషన్‌లు, ఆర్గ్యుమెంట్లు ఇవన్నీ కొత్త కొత్త స్టోరీలన్నీ బయటకొస్తున్నాయి. మరి ఎందుకు వాళ్ళంటే ఎవరికన్నా పడదా? జనరల్‌గా ఏంటంటే ఇగ ప్రతి దాంట్లో ప్రతి బిజినెస్‌లో ఒకళ్ళంటే ఒకళ్ళకి పడకపోవటం అనేది ఖచ్చితంగా ఉంటది. దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. ఆల్రెడీ ఒక బాగా ఎదిగాడనుకోండి, ఇంకోడు ఎదుగుతున్నాడనుకోండి, వీళ్ళు తొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. లేకపోతే ఇలా రకరకాలు ఉంటాయన్నమాట. అయినా వీళ్ళు తొక్కినా సరే, ఎంత తొక్కినా పైకి లేస్తూ ఉంటారు కొంతమంది. ఇలాంటి ఇదనేది ఖచ్చితంగా ప్రతి చోట ఈ జెలసీలని, ఇంకోటని ఈ రాజకీయాలు రకరకాలుగా అయితే ఉంటాయన్నమాట. అయితే ఇప్పుడేంటంటే ఫైనల్‌గా థియేటర్లు మూసేస్తాం రేట్లయితే పెంచమని చెప్పి అన్నారు గదా! సో దానికైతే వీళ్ళు మీటింగ్ పెట్టుకొని ఒక చిన్న కంక్లూజన్ అయితే చేసుకున్నారనమాట. ఏంటి అంటే ఈ మన ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు ఒక కమిటీ అయితే ఏస్తున్నారట. సో ఆ కమిటీలో ఏంటంటే ఒక 15 మంది ఉంటారు. ఒక 5గురు ప్రొడ్యూసర్లు, 5గురు డిస్ట్రిబ్యూటర్లు, 5గురు ఎగ్జిబిటర్లు. ఎగ్జిబిటర్లు అంటే సినిమా ఏసేటువంటి సినిమా థియేటర్ ఓనర్సు. డిస్ట్రిబ్యూటర్స్ అంటే ఏరియా వైజ్‌గా కొనుక్కునేటువంటి వాళ్ళు. ఇక ప్రొడ్యూసర్ అంటే సినిమా తీసేవాళ్ళనమాట. సో ఎందుకు మెయిన్ ప్రాబ్లమ్ ఎవరికి? పర్సెంటేజ్ విధానం కావాలంటున్నారు థియేటర్లకు సంబంధించిన ఓనర్లు. వాళ్ళకి పర్సెంటేజ్ ఇచ్చే పరిస్థితి మాకిప్పుడు లేదు. మేము ఇంతింత ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నామని ప్రొడ్యూసర్లు అంటున్నారు. ఎవరు తీయమన్నారు అంత ఖర్చు పెట్టి అని చెప్పి మధ్యలో ఈ డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు. మీరు అంత ఖర్చులు పెట్టి తీస్తారు, మేము అంతంత రేట్లు పెట్టి కొనుక్కోవాలి. మళ్ళీ దాన్ని మేము రిలీజ్ చేసుకోవాలంటే మాకు ఆడకపోతే ఒక్కరోజు ఆడకపోతే రెండో రోజు జనాలు రారు. మంచిగా ఆడితే ఫైన్ ఓకే. రెంట్ కూడా బాగానే వస్తది వాళ్ళకి. ఆడలేదనుకోండి ఇప్పుడు 10,00,000 కలెక్షన్ వచ్చినా రెంట్ ఒకలాగానే ఉంటది. 1,00,000 కలెక్షన్ వచ్చినా రెంట్ ఒకలాగానే ఉంటదని కొంతమంది అంటారు. సో సినిమాని బట్టి మారుతదని కొంతమంది అంటారు. ఇదంతా రకరకాల డిస్కషన్స్ అయితే సోషల్ మీడియాలో విపరీతంగా ఉన్నాయి. ఎట్ ది ఎండ్ ఏంటంటే వీళ్ళకి సినిమా బాగా ఆడినా, ఏం ఆడినా మాకొచ్చే రెంట్ తోటి మా ఖర్చులు సరిపోవట్లేదు కాబట్టి మాకు పర్సెంటేజ్ ఇస్తే కొంచెం డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పి థియేటర్ ఓనర్స్ అంటారనమాట. సో ఫైనల్‌గా దీనికైతే ఒక కంక్లూజన్ అయితే వచ్చింది. సో 'పెద్ది' సినిమా టెన్షన్ అనేది పోయిందనమాట. ఫ్యాన్స్‌కి, అభిమానులకి అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే ఇది 2 నెలల పాటు వీళ్ళు కూర్చొని డిస్కషన్ చేసి 2 నెలల తర్వాత ఏం జరుగుతది అనేది అంటే ఎలా చేయాలి? ఎలా ప్లాన్ చేయాలి? ఇప్పుడు ఒక్క మన స్టేట్‌లో తప్ప మిగిలిన అన్ని స్టేట్‌లో అయితే ఖచ్చితంగా పర్సెంటేజ్ విధానం అయితే ఉంది అని అంటున్నారు. ఓన్లీ మన స్టేట్‌లోనే లేదు కాబట్టి సో మోరల్లెస్ తెలంగాణ, ఆంధ్ర 2 స్టేట్లు అనుకోండి. మన తెలుగుకు సంబంధించినటువంటి స్టేట్స్‌లలో లేదు కాబట్టి దీనికి ఎట్లా పరిష్కారం ఎట్లా చేయాలి అనేసి వాళ్ళందరూ కలిసి ఒక మొత్తానికి ఎమికబుల్ సొల్యూషన్‌కి అయితే వచ్చారు. అంటే సొల్యూషన్ రాలేదులే గానీ డిస్కషన్‌లో ఎమికబుల్ సొల్యూషన్ అనేది వచ్చిందనమాట. ముందుకు ఎలా ఎళ్ళాలి అనేది. సో ఇప్పుడు ఈ 15 మంది కలిసి కూర్చొని ఈ 2 నెలల్లో ఏ ప్లాన్ అయితే డిసైడ్ చేస్తారో ఫర్దర్‌గా అది అందరూ ఫాలో అవ్వాలనేది వాళ్ళైతే చెప్తున్నారనమాట. సో మొత్తానికి చూద్దాం. 'పెద్ది'కైతే అడ్డమైతే తొలగిపోయింది. కానీ దీని తర్వాత ఇంకా చాలా పెద్ద సినిమాలున్నాయి. ఈ ఇయర్ దాదాపు 7, 8 అంటే నెక్స్ట్ సంక్రాంతి వరకు కూడా చాలా పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. దీని తర్వాత ఫాలోడ్ బై 'నాని' సినిమా ఉందా? సో అలాగా మంచి పెద్ద సినిమాలు చాలా ఉన్నాయి కాబట్టి మరి వీళ్ళు దీన్ని ఎలా తీసుకొస్తారు ఏంటనేది ఖచ్చితంగా అయితే తెలియదు. చూద్దాం. ప్రస్తుతానికైతే 'పెద్ది'కి అడ్డం దొరికిపోయింది కాబట్టి మనం అయితే కొంచెం టెన్షన్ ఫ్రీ. రామ్ చరణ్ ఫ్యాన్స్‌కి మాత్రం ఇది ఖచ్చితంగా గుడ్ న్యూస్ అని అయితే చెప్పొచ్చనమాట. సో ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ విషయాలు నా ఛానల్‌లో మీరు చూడాలనుకుంటే ఏం చేయాలో తెలుసు కదా! సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ బటన్ నొక్కండి, అలాగే ఈ వీడియో నలుగురికి షేర్ అయితే చేయండి. బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.